ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో గత రాత్రి టీడీపీ సానుభూతిపరుడి కుటుంబంపై పెట్రోల్ బాంబుతో దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగనర్సయ్యపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో బాధితుడి పెదనాన్న కొడుకుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ బాంబులు పక్కనే ఉన్న చెట్టుకు తగలడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం తగ్గింది. ఇక దాడి చేసిన వ్యక్తి వాలంటీర్గా పనిచేసి రాజీనామా చేశాడని డీఎస్పీ తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. అయితే వైసీపీ నేతలే కక్షతో దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదు చేశారు. నారాయణ అలియాస్ నర్సయ్య ఇంటి ముందు వాళ్ళు వచ్చేది ఇంటి ముందర పడుకుంటే ఆ విలేజ్ లో వాళ్ళ గేట్ ముందర రాత్రి 2 గంటలు 2:10 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పెట్రోల్ బాంబు లాగా పెట్రోల్ అంటబెట్టి వాళ్ళ ఇంటి ముందర వేయడం జరిగింది. వాళ్ళ మీద వేసేదానికి ప్రయత్నం చేసినట్టున్నారు. అది ఆ చెట్టు అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు తగిలి కింద పడి అది ఎక్కువ మంటలు వచ్చినాయి. ఒక పెద్ద శబ్దం వచ్చింది. బేసింగ్ ఆన్ రిపోర్ట్ అంటే అతను చేసిన దీన్ని బట్టి మనకు క్రైమ్ మన వెలిగండ్లలో ముద్దాయిల మీద కేసు నమోదు చేయడం జరిగింది.